హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు చందమామ కథలు బై ఆర్కే. చందమామ కథల ప్రపంచంలోకి వెళ్ళిపోదామా? ఇప్పుడు చెప్పబోయే కథలలో మొదటి కథ అతిథి మర్యాద. కృష్ణకాంతుడు పొరుగురు వెళ్ళవలసి వచ్చింది. ఆ ఊళ్ళో వాళ్ళ బంధువులు ఉన్నారు, కానీ వెళితే అతిగా అతిథి మర్యాదలు చేస్తారు. అందుకని ఉండే 2 రోజులు పూటకొళ్ళ ఇంట్లో ఉండమని తండ్రి సలహా ఇచ్చాడు. మర్యాదలు చేయించుకుంటే తప్పేమిటి అని కృష్ణకాంతుడు బంధువుల ఇంటికే వెళ్ళాడు. శీతాకాలం కావటం చేత అతని కాళ్ళు పగిలి ఉన్నాయి. దానికి తోడు నడకలో అతని కాలు మడతబడి బెణికింది. అతను బంధువులు ఇల్లు చేరి తలుపు తట్టగానే ఇంటి యజమాని తలుపు తీసి కృష్ణకాంతుని చూసి కుశల ప్రశ్నలు వేసి కృష్ణకాంతుడు వచ్చాడు అని గట్టిగా అరిచి భార్యకు చెప్పాడు. కృష్ణకాంతుడు లోపలే అడుగు పెట్టబోతే అతన్ని వారించి, "ఒసేవో, మన చంటాన్ని పిలు" అని అరిచాడు. కృష్ణకాంతుడికి బయట నిలబడటం ఇబ్బందిగా ఉంది. లోపలికి వెళ్ళి కూర్చోవాలని ఉంది, కానీ ఆయన గుమ్మానికి అడ్డం నిలబడి అవి ఇవి మాట్లాడుతున్నాడు. ఇప్పట్లో ఆయన తనను లోపలికి రానివ్వడనుకుని కృష్ణకాంతుడు అరుగు మీద కూర్చోబోతే ఆయన దానికి కూడా అడ్డుపడి, "ఒక్క నిమిషం ఆగు నాయనా, చంటాడు వచ్చేస్తాడు, అంతవరకు కూర్చోవద్దు" అన్నాడు. చంటాడు రావడానికి చాలాసేపు పట్టింది. వాడెక్కడికో ఆడుకోవడానికి పోయాట. వాడు వచ్చి చెంబులో నీళ్లు తెచ్చాడు. అసలు విషయం ఇంటాయన కృష్ణకాంతుడికి ఇలా బోధపరిచాడు. అతిథి దేవుడితో సమానం, అంచేత అతిథిని దేవుడిలాగా గౌరవించడం మా ఇంటి సంప్రదాయం. అతిథికి ఇంట్లో ఎవరో ఒకళ్ళు కాళ్ళు కడగాలి. నువ్వేమో వయసులో చిన్నవాడివి. కన్యాదాత సమయంలో తప్ప పెద్దవాళ్ళు చిన్నవాళ్లకు కాళ్ళు కడగరాదు. అలా చేస్తే ఆయుక్షీణం. వయసు వచ్చిన ఆడపిల్లలు పరాయి మగవాళ్ళ కాళ్ళు కడగకూడదు. అంచేత చిన్నవాడి కోసం ఆగవలసి వచ్చింది. వాడిని వెతకడంలో ఆలస్యమైంది. కాళ్ళు కడగకుండా అతిథిని కూర్చోబెట్టకూడదు. మరోలా అనుకోక నాయనా అన్నాడు. అలాగే కానీ నా అరికాళ్ళు పగిలి ఉన్నాయండి, చన్నీళ్లు తగిలితే మంటలు పుట్టుతాయి అన్నాడు కృష్ణకాంతుడు. అలా అనకూడదు. తిరిగి తిరిగి వచ్చిన వాళ్ళు చన్నీళ్లతోనే కాళ్ళు కడుక్కోవాలి అన్నాడు ఇంటాయన. చంటాడు కృష్ణకాంతుడు కాళ్ళు కడిగాడు. కాళ్ళు పగ్గున మండాయి. అతను లోపలికి వెళ్ళి కూర్చున్నాడు. ఇంటాయన మంగళని పిలిపించి అతని కాళ్లకు నూనె మర్దన చేయించాడు. కృష్ణకాంతుడికి హాయిగా ఉన్నది. ఆ రాత్రి భోజనాలు అయ్యాక పురాణం శాస్త్రి గారికి కబురు వెళ్ళింది. ఆయన వచ్చి అర్ధరాత్రి దాకా పురాణం చదివి వినిపించి వెళ్ళిపోయాడు. అతిథితో కలిసి పురాణం వింటే ఎంతో పుణ్యంట. ఇలాంటి సమయాల్లో తప్ప నీకు నాకు పురాణ కాలక్షేపం జరుగుతుందా అన్నాడు ఇంటాయన. కృష్ణకాంతుడికి పెందలాడే నిద్రపోవటం అలవాటు. పురాణం చెబుతున్నప్పుడు అతను బలవంతాన్ని మేలుకొనే ఉన్నాడు చాలాసేపు. కానీ వేళ దాటి చాలాసేపు అయ్యేసరికి అతనికి వచ్చిన నిద్ర కూడా పోయింది. అతని మండు వాళ్ళ పక్క ఏర్పాటు చేశారు. అతను మంచం మీద నడుము మలిచాక చంద్రాడు దొడ్లో నుంచి సింహంలాగా ఉన్న ఒక కుక్కను తెచ్చి అతని మంచానికి కట్టేశాడు. "అదేమిటి?" అన్నాడు కృష్ణకాంతుడు ఆశ్చర్యంతో. "ఊళ్ళో దొంగల భయం ఎక్కువగా ఉంది. దొంగలు ముఠాలుగా వచ్చిపడి ఒక్కొక్కసారి మనుషులను చంపేసి కూడా పోతున్నారు. అందుకని కుక్కను పెంచుతున్నాం. ఇటీవల దొంగల భయం తగ్గిందనుకో. ఆయన అతిథికి రక్షణ కలిగించడం మా విధి" అన్నాడు అక్కడే ఉన్న ఇంటాయన. కృష్ణకాంతుడికి ఊర కుక్కలంటేనే చచ్చే భయం. ఇది జాతి కుక్క, అందులోనూ అది సింహంలాగా ఉంది. కొత్త మనిషి కావడం వల్ల అతన్ని మరీ పట్టి పట్టి చూస్తున్నది. ఇక అతని నిద్రప్రాప్తి పూర్తిగా పోయింది. తెల్లవారుజామున కాస్త కునుకు పట్టుతూ ఉండగా ఇంటాయన వచ్చి అతన్ని లేపేశాడు. అతిథి లేస్తేనే కానీ ఇంటి పనులేవి చేయకూడదుట. రాత్రంతా నిద్ర లేకపోవడము, ప్రయాణ బడలిక, గాలి మార్పు మూలన కృష్ణకాంతుడికి జలుబు చేసి తుమ్ములు పట్టుకున్నాయి. ఇంటాయన తల్లి 75 ఏళ్లది. కృష్ణకాంతుడు తుమ్మినప్పుడల్లా తన వేళ్ళు నీళ్ళలో ముంచి అతన్ని ఇంటిని జరుతూ చిరంజీవ చిరంజీవ అనసాగింది. త్వరలోనే అతని తల పూర్తిగా తడిసిపోయింది. అతని తుమ్ములు తగ్గాక, "ఎలా ఉంది నాయనా?" అన్నది ఆవిడ. "తల తుడుచుకునేటందుకు గుడ్డ కావాలండి" అన్నాడు కృష్ణకాంతుడు. "తప్పునైనా, చిరంజీవి జలాన్న తుడుచుకోకూడదు. దానంతటా అదే ఆరిపోవాలి. ఇంట్లో ఉన్న వాళ్ళకు అస్తమానం ఇలా చేయడం కుదరదు. కానీ నువ్వు అతిథివి కాబట్టి ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవాలి మరి" అని వెళ్ళిపోయింది. ఇలా 4 రోజులు గడిపాడు కృష్ణకాంతుడు. పురాణం వల్ల, కుక్క భయం వల్ల అతనికి నిద్ర పూర్తిగా లేకుండా పోయింది. అతను వెళ్ళిపోయే రోజున అతని కోసం ప్రత్యేకంగా ఒక వీడ్కోలు పానీయం తయారు చేశారు.
ఇంటాయన దాని చిన్న గ్లాసులో కృష్ణకాంతుడికి ఇస్తూ, అమృతం లాంటి ఈ పానీయం కేవలం అతిథుల కోసమే తయారు చేస్తాం. 7 గ్లాసులు అవుతుంది, అంతా నువ్వే తాగాలి, ఇంటి వాళ్ళు ఎవరూ తాగకూడదు, ఇది మా సాంప్రదాయం అన్నాడు. కృష్ణకాంతుడు ఆశ్చర్యంగా, అతిథుల గురించి ఇంత శ్రద్ధ తీసుకునే వాళ్ళు అరుదు, నా గురించి మీకు చాలా శ్రమ ఖర్చు అయ్యాయి అన్నాడు. దాన్నేముంది బాబు, కానీ ఎందువలనో ఈ మధ్యకాలంలో మా ఇంటికి ఒకసారి వచ్చిన వాళ్ళు మళ్ళీ రావటం లేదు, ఈ మధ్య ఒక్కరూ రాలేదనుకో అన్నాడు ఇంటాయన. ఈ మాట విని కృష్ణకాంతుడు ఆశ్చర్యపడ్డాడు. వీళ్ళు అతి మర్యాద చేసినా ఆప్యాయతకు లోపం లేదు, అంత మాత్రానికి అతిథులు భయపడాలా అనుకుంటూ కృష్ణకాంతుడు వీడ్కోలు పానీయం రుచి చూశాడు. అతను ఇంటాయనకేసి తిరిగి, ఒకసారి మీ ఇంటికి వచ్చిన అతిథి మళ్ళీ ఎందుకు రాడో నాకు అర్థమైంది. మీరు అతిథిని మరీ దేవుళ్లాగా చూస్తున్నారు. దేవుడు రాయి కాబట్టి ఎంతైనా భరిస్తాడు. మానవ మాత్రుడికి అది సాధ్యం కాదు. పానీయాన్ని నన్ను ఒక్కడిని తాగమనడం అన్యాయం. మీ ఇంట్లో అందరూ నాతో పాటు తాగవలసిందే అన్నాడు. ఎవ్వరూ అందుకు ఒప్పుకోలేదు. కానీ అతిథి ఆఖరు కోరిక మీరు మన్నించి తీరాలి అని కృష్ణకాంతుడు అన్న మీదట అందరూ తలా కాస్త పానీయం పుచ్చుకున్నారు. దాన్ని రుచి చూస్తూనే ఆ పానీయాన్ని అవతల పారబోయింది అన్నాడు కోపంగా. దాని రుచి అంత భయంకరంగా ఉంది మరి. 1 కాదు 2 కాదు 7 గ్లాసులు ఈ పానీయాన్ని తాగినవాడు మళ్ళీ మీ ఇంటికి ఎలా వస్తాడు అన్నాడు కృష్ణకాంతుడు. ఇంటాయన సిగ్గుతో తల వంచుకున్నాడు. తన భార్యకు అతిథులంటే ఇష్టం లేక ఈ పానీయం తయారు చేస్తున్నదని ఆయన గ్రహించాడు. అతిథిని ప్రత్యేకంగా చూడక మీ ఇంట్లో మనిషిలాగా చూసుకుంటే ఏ ఇబ్బంది ఉండదు. మీ ఆతిథ్యానికి చాలా కృతజ్ఞుణ్ణి అంటూ కృష్ణకాంతుడు సెలవు పుచ్చుకుని తన ఊరికి వెళ్ళిపోయాడు. కథ సమాప్తం. తరువాతి కథ అసలు విషయం. ఈ కథను రాసిన వారు శ్రీ కె ప్రభాకరరావు గారు. చిత్రపురి రాజ్యాన్ని ఏలే చతురవర్మ పేరుకు తగ్గట్టే చాలా తెలివైనవాడు. అతను రాజ్యాన్ని చాలా సమర్థతతో పాలిస్తూ ప్రజలకు ఎలాంటి కష్టాలు అన్యాయాలు జరగకుండా చూసుకునేవాడు. ప్రజల కష్టాలను స్వయంగా తెలుసుకునేటందుకు అతను అప్పుడప్పుడు మారువేషంలో సంచారం చేస్తూ ఉండేవాడు. ఒకసారి రాజుకు ఏదో జబ్బు చేసింది. చాలా రోజుల పాటు సంచారం చేయటం పడలేదు. అందుచేత ఆయన తన మంత్రిని సేనాపతిని పిలిచి, మీరు మారువేషాలలో బయలుదేరి వెళ్ళి ఎక్కడ ఏమి జరుగుతున్నది తెలుసుకుని రండి అని పంపాడు. వాళ్ళు రాజు చెప్పినట్టే బయలుదేరి తిరుగుతూ రాత్రి చాలా పొద్దుపోయాక సింగవరం అనే గ్రామం చేరారు. చాలా దూరం ప్రయాణం చేసి వచ్చి అలసి ఉన్నందున వారు గ్రామం బయట ప్రవహించే సెలయేట్లో నీరు తాగి గుర్రాలకు కూడా తాగించి వాటిని చెట్లకు కట్టి కాలినడకన గ్రామం ప్రవేశించారు. గ్రామంలో వీధులన్నీ నిర్మానుష్యంగా ఉన్నవి. కానీ ఒక వీధిలో ఒక ఇంటి ముందు అరుగు మీద 2 పిల్లలు కూర్చుని దేనికోసమో నిరీక్షిస్తున్నట్టు కనబడ్డారు. గ్రామమంతా గాఢ నిద్రలో మునిగి ఉన్న సమయంలో ఈ పిల్లలు మేలుకొని ఉండటమే కాక దేనికోసం నిరీక్షిస్తూ ఉండటం మారువేషాలలో ఉన్న మంత్రి సేనాపతులకు ఆశ్చర్యం కలిగించింది. మంత్రి వాళ్ళ సమీపంలో ఆగి, ఇంత రాత్రి వేళ మీరిద్దరూ ఇక్కడ కూర్చుని ఏం చేస్తున్నారు అని అడిగాడు. సూర్యుడి కోసం ఎదురు చూస్తున్నాం అన్నాడు పిల్లల్లో పెద్దవాడు. ఈ సమాధానం మంత్రికి చాలా ఎబ్బెట్టుగా తోచింది. ఇంట్లో పెద్దవాళ్ళెవరూ లేరా అని సేనాపతి పిల్లలను అడిగాడు. కాలిపోయే కట్టకు విషం పోసి కాలుడితో కయ్యమాడబోయాడు సూర్యుడు అన్నాడు రెండవ కుర్రాడు. ఈ సమాధానం మరీ విడ్డూరంగా ఉన్నది. మంత్రి సేనాపతులు ఇక ఆ పిల్లలను ఏమీ అడక్క అక్కడి నుంచి ముందుకు సాగిపోయారు. వాళ్ళు తిరిగి వచ్చాక రాజదర్శనం చేసుకుని తాము తమ సంచారాలను చూసిన విషయాలన్నీ చెప్పి సింగవరంలో పిల్లలు అన్న మాటలు కూడా చెప్పాడు. రాజు ఆ మాటలు విని చిరునవ్వు నవ్వి, రేపు ఆ పిల్లల తండ్రిని దర్బారుకు పిలిపించండి అన్నాడు. మర్నాడు రాజుగారు నిండు కొలువులో ఉండగా పిల్లల తండ్రి వచ్చి చేతులు జోడించుకుని రాజుగారు ఎదురు నిలబడ్డాడు. నీ పేరు సూరయ్య కాదు అని అడిగాడు రాజు. చిత్తం అన్నాడు ఆ పిల్లల తండ్రి. విషవైద్యంలో గట్టిగుడవని విన్నాను, నిజమేనా అన్నాడు రాజు. ఏదో తమ దయ అన్నాడు సూరయ్య. దౌర్భాగ్యులు 2 దాపరించారు, దారి చూపుతావా అని రాజు అడిగాడు. ఎవరు వాళ్ళు అన్నాడు సూరయ్య. కాయుడు సర్పం విరిచాడొకడు, తిరిగే పాదరక్షలు తరగటం లేదు అన్నాడు రాజు. రెండవ వాడేం చేశాడు అని సూరయ్య మళ్ళీ అడిగాడు. ఖజానా ద్వారం కమ్మి విరిచాడు, దారి చెడిపోయింది అన్నాడు రాజు.
చుక్కలేసే చక్రవర్తులు ఏం చేస్తున్నారు అని సూరయ్య అడిగాడు. చుక్కల వంక చూస్తున్నారు. నువ్వు ఈ దౌర్భాగ్యానికి దారి చూపాలి, ప్రతిఫలం ఉంటుందిలే అన్నాడు రాజు. చిత్తం అని సూరయ్య రాజుగారి చెంప మీద ఫెడీ ఫెడీమని 2 దెబ్బలు కొట్టి రాజును సింహాసనం మీద నుంచి కిందికి పడదోసి బోర్లా పడేసి ఆయన వీపులో తన మోకాలితో 4 తాపులు తన్నాడు. రాజభటులు పరిగెత్తుకు వచ్చి సూరయ్యను పెడరెక్కలు విరిచి కట్టారు. రాజుగారు నవ్వుతూ లేచి నిలబడి సింహాసనం మీద తిరిగి కూర్చుంటూ, ఎవరూ కంగారు పడవద్దు. చాలా రోజులుగా నాకు వెన్నుపాములు నొప్పి ఏర్పడి నడవటానికైనా సాధ్యం కాకుండా ఉన్నది. పుప్పిపన్ను వల్ల భోజనం కూడా సరిగ్గా చేయలేక బాధపడుతున్నాను. ఆస్థాన వైద్యులు చికిత్స చేయలేకపోయారు. ఈ సూరయ్య గొప్ప వైద్యుడిని తెలిసి చికిత్స కోసం పిలిపించాను. అతను మీ ఎదుటే నా జబ్బులెంటికి చికిత్స చేశాడు అని సభ్యులకు తెలియపరిచాడు. ఆ తర్వాత ఆయన సూరయ్యను గొప్పగా సన్మానం చేసి మరీ పంపేశాడు. అప్పుడు అందరికీ అసలు విషయం అర్థమైంది. కథ సమాప్తం. తరువాతి కథ పిసినిగొట్టు. ఈ కథను రాసిన వారు శ్రీ గోకరాజు వెంకటరాజు గారు, జుబలపాలెం. అనగా అనగా ఒక ఊళ్ళో ఒక పిసినిగొట్టు ఉండేవాడు. అతను అనేక వ్యాపారాలతో పాటు వడ్డీ వ్యాపారం కూడా చేసి లక్షలాది ధనం ఆర్జించాడు. కానీ ఏం లాభం? ఏ జన్మాన పిల్లికి కూడా బెచ్చం వేసిన పాపాన పోలేదు. అందాక ఎందుకు, తాను కూడా ఏనాడు కడుపు నిండా తిన్న పాపాన పోలేదు. ఇలా ఉండగా ఒకనాడు పక్క ఊళ్ళో తమ బంధువుల ఇంట్లో పెళ్లి అని, అందుకు బంధుమిత్ర సపరివారంగా రావాల్సిందని శుభలేఖ వచ్చింది. వచ్చిందే తడవుగా మన పిసినగొట్టు ఈ కరువు రోజుల్లో 4 రోజులు గడిచిందే అనుకుని పిల్లాన్ని భార్యని వెంట పెట్టుకుని ఇంకా పెళ్లి 4 రోజులు ఉందనగానే ఆ ఊరికి బయలుదేరాడు. ఇంచుమించు 10-15 రోజుల దాకా ఇంటి ముఖం చూడకుండా ఉండే ఏర్పాటుతో బయలుదేరాడు. కాబట్టి ఇంట్లో ఉన్న డబ్బు, దశకం, నోట్లు, గీట్లు అన్నీ తీసుకుని కట్టకట్టి పెట్టెలో పెట్టుకుని భార్యాపుత్రాదులతో ఆ ఊరి దారి పట్టాడు మన పిసినగొట్టు. బండి ఎక్కితే బాడుగు ఇవ్వాలి కదా అని నెత్తి మీద పెట్టే, చంకలో సంచి, భుజం మీద బుడ్డాన్ని వేసుకుని భార్య వెంట రాగా బయలుదేరాడు. పిసినగొట్టు వెళ్ళవలసిన పెళ్లివారి ఊరికి వీళ్ళ ఊరికి మధ్య ఉప్పుటేరు ఒకటి ప్రవహిస్తోంది. అది వేసవి కాలంలో ఎంత బక్కచిక్కి ఉంటుందో వర్షాకాలంలో అంత బలిసి ఉంటుంది. ఆ ఏటిలో జనాన్ని దాటవేయటానికి ఓ నావ వేసుకున్నాడు పల్లె పెద్దయ్య. మన పిసినగొట్టు ఎప్పుడు వెళ్ళినా దిగే వెళ్ళేవాడు కానీ డబ్బు ఇచ్చి నావ మీద దాటిన పాపాన పోలేదు. పిసినగొట్టు భార్య బిడ్డతో ఏటి ఒడ్డుకు చేరుకున్నాడు. వీళ్ళని చూడగానే పల్లె పెద్దయ్యకు ఎక్కడ లేని మంట వచ్చింది. కారణం, ఆయన ఎప్పుడైనా ఓ కానీ డబ్బు ఇచ్చి దాటితేగా, ఆడవాళ్లతో ఉన్నాడు కదా, ఎవరి కోసం ఎక్కడు అనుకుని పావలా ఇచ్చి కాలు పెట్టమన్నాడు పడవలో. మనిషికి అనా చొప్పునే కదా పుచ్చుకుంటున్నావు, నేను అలాగే ఇస్తాను అని పైగా బుడ్డాన్ని కొసరు అన్నాడు పిసినగొట్టు. ఒక చిన్న వివరణ. ఈ కథ 1948 ఏప్రిల్ సంచిక చందమామలోది. అంటే మనకి స్వాతంత్రం వచ్చిన కొత్తలోది. అప్పట్లో డబ్బులు పైసా, అర్ధన అంటే 3 పైసలు, అణ అంటే 6 పైసలు, బేడ అంటే 12 పైసలు, పావలా అంటే 25 పైసలు, అర్ధ రూపాయి అంటే 50 పైసలు, రూపాయి అంటే 100 పైసలు. ఇలా ఉండేవండి లెక్కలు. ఇక కథలోకి వెళ్దామా? ఈ బేరాలు నా కాడు సాగు, ఎలవయ్యా ఏకేవ మహాను, ఆ బేడా డబ్బులు నీ కాడే ఉంచుకో, 4 రోజుల పాటు చుట్టముక్క కొత్తాది అని గొణుక్కుంటూ వెళ్ళిపోయాడు పల్లె పెద్దయ్య. సరే, పిసినగొట్టు మాత్రం తక్కువ ఏమిటి? దిగువగా ఉన్న మెరకరేవుకు వెళ్ళి ఇది వరకు ఉన్న సామాను అలాగే ఉంచుకుని చుట్టుపక్కల ఎవరూ లేకుండా చూసుకొని మరో సంఖలో పెళ్ళాన్ని ఎత్తుకుని ఏట్లో దిగాడు. ఏరు మంచి బడిలో ఉంది. పావలా డబ్బు పారేయలేని వీసెట్టి సగం దూరం వెళ్ళేసరికి పీకదాకా నీరు వచ్చేసి వెనక్కి పోవడానికి వీల్లేక ముందుకు సాగడానికి కాళ్ళు ఆడక ఇక నట్టేట్లో ఆలోచన మొదలుపెట్టాడు. బరువైన భార్యను వదలలేక చెట్టంటూ ఉంటే కాయలు ఎప్పుడైనా కాస్తుంది కదా అనుకుని భుజం మీద ఉన్న బుడ్డాన్ని కాస్త గంగపాలు చేసి కొంత బరువు తగ్గించుకున్నాడు. తర్వాత అలాగే మరి కాస్త దూరం వెళ్ళేసరికి ఏరు అడి మరీ జాస్తి అయింది. మళ్ళీ ఆలోచనలోకి దిగాడు. డబ్బంటూ ఉంటే ఎంతమంది పెళ్ళాన్నైనా సంపాదించవచ్చు అనుకుని పెళ్ళాన్ని కాస్త ఏటికి అప్పగించాడు. ఇంకా మిగిలింది నెత్తిన పెట్టే, చంకలో డబ్బు సంచి. ఇక దాటవలసింది కూడా అట్టే ఉన్నట్టు కనిపించకపోవడం చేత ముందుకు సాగడమే మంచిదనుకున్నాడు. కానీ ఏటి వేగం బాగా హెచ్చింది. ఈసారి ఆ డబ్బు సంచి పెట్టే కూడా బరువే అయినాయి.
బతికుంటే బలిసాకు తినైనా బతకచ్చు, ముందు ప్రాణాలు చూసుకోవాలి అనుకుని గత్యంతరం లేక ఆ డబ్బు సంచి పెట్టే కాస్త ఏట్లో చారు విడిచాడు. ఇక మిగిలింది వీధి చెట్టి. భగవంతుడు లేడు, పావలా డబ్బులు ఇచ్చి వడవెక్కలేక 2 ప్రాణాలు ఏటికి అప్పగించిన పిసినగొట్టును మాత్రం బతకనిస్తాడా భగవంతుడు? మరి కాస్త దూరం వెళ్ళేసరికి అతను ఆయాసంతో మరి ఈదలేక తను కూడా వాళ్లతో పాటే ఏటి గర్భంలో కలిసిపోయాడు. చూసారా తమ్ముళ్ళు, పిసినగొట్టు పెళ్లి ప్రయాణం ఏమైందో? పెద్దవాళ్ళైన తర్వాత మీరు మాత్రం అలా పిసినగొట్టులా ఉండకండి, సరేనా? కథ సమాప్తం. తరువాతి కథ వాతాపి ఇల్వలుడు. ఈ కథను రాసిన వారు శ్రీ బిఎన్ ప్రసాదరెడ్డి గారు, నెల్లూరు. పూర్వం వాతాపి ఇల్వలుడు అని 2 రాక్షసులు ఉండేవారు. వీళ్ళిద్దరూ అన్నదమ్ములు. పెద్దవాడు ఇల్వలుడు, చిన్నవాడు వాతాపి. వీళ్ళు దారిపోయే బాటసారులను మోసగించి జీవించేవారు. వాళ్ళ మోసగించే విధం కూడా చాలా గమ్మత్తుగా ఉండేది. వాళ్ళ వాకిటి ముందుగా ఎవరైనా వస్తున్న అలికిడి అయిందంటే వెంటనే వాతాపి దిట్టంగా బలిసిన పొట్టేలుగా మారిపోయేవాడు. ఇల్వలుడు ఆ పొట్టేలును వాకిట్లో కట్టేసేవాడు. ఎవరైనా బాటసారి అటు రాగానే మంచి పొట్టేలు మాంసంతో భోజనం బాబయ్య, చాలా చౌక అని ఇల్వలుడు అతన్ని పిలిచేవాడు. నిజమే కదా అని బాటసారి ఆశపడి లోపలికి వచ్చేవాడు. ఇల్వలుడు పొట్టేలును నరికి ఉరవండి బాటసారి కడుపు నిండా భోజనం పెట్టేవాడు. బాటసారి కూడా సంతోషించి తిరిగి తన దారిన వెళ్ళటానికి బయలుదేరేవాడు. ఇంతలో ఇల్వలుడు ముందుగానే వాకిట్లోకి వచ్చి వాతాపి, ఒకసారి బయటికి రా అని కేక వేసేవాడు. ఇల్వలుడు ఇలా కేక వేయగానే బాటసారికి కడుపులో గబగబలాడేది. ఉన్నట్టుండి వాతాపి బాటసారి పొట్ట చీల్చుకుని బయటికి వచ్చేవాడు. పాపం బాటసారి చనిపోయేవాడు. వెంటనే అన్నదమ్ములిద్దరూ చేరి ఆ బాటసారిని చీల్చుకుని కడుపారా తినేవారు. ఇలా అమాయకపు బాటసారులను మోసం చేసి ఆ రాక్షసులిద్దరూ జీవిస్తూ ఉండేవారు. ఇలా ఉండగా ఒకరోజున అగస్త్య మహాముని ఆ దారిని పోతున్నాడు. అతను అగస్త్యుడు అని పాపం మన రాక్షసులకు తెలియదు. అందరిలాగే ఇతను ఒక బాటసారి అనుకుని వాతాపి వెంటనే పొట్టేలుగా మారిపోయాడు. అందరినీ పిలిచినట్లే అతన్ని ఇల్వలుడు లోపలికి పిలిచాడు. అగస్త్యుడు లోపలికి వచ్చాడు. ఇల్వలుడు ఎప్పట్లాగే పొట్టేలు రూపంలో ఉన్న వాతాపిని నరికి కమ్మగా కూర వండి పెట్టాడు. అగస్త్యుడు కూడా కడుపు నిండా తిని బయలుదేరిపోయాడు. ఇంతలో కడుపులో గబగబలాడుతున్నట్టుగా అగస్త్యుడికి తోచింది. మహాముని కదా, అందుచేత తన దివ్య దృష్టి వల్ల కడుపులో ఉన్న వాతాపిని వాళ్ళు చేస్తున్న మోసాన్ని అంతా అగస్త్యుడు తెలుసుకున్నాడు. అంతేకాకుండా ఇల్వలుడు వాతాపి ఒకసారి బయటికి రా అని కేక కూడా వేయబోతున్నాడని కూడా అగస్త్యుడు గ్రహించాడు. అందుచేత వెంటనే అగస్త్యుడు తన పొట్ట మీద చేత్తో రాసుకుంటూ వాతాపి జీర్ణం, వాతాపి జీర్ణం అన్నాడు. అగస్త్యుడు ఈ మాటలు అనగానే లోపల ఉన్న వాతాపి పాపం లోపలవాడు లోపలే జీర్ణించిపోయాడు. పాపం తన తమ్ముడు కాస్త అగస్త్యుడి కడుపులో జీర్ణమైపోయాడన్న సంగతి ఇల్వలుడికి ఏం తెలుసు? అందుకని ఇల్వలుడు మామూలుగా వాతాపి ఒకసారి బయటికి రా అని కేక వేశాడు. కానీ వాతాపి రాలేదు. మళ్ళీ కేక వేశాడు. రానే లేదు. ఏమిటా సంగతి అని ఆలోచించసాగాడు. అప్పుడు అగస్త్యుడు తాను వాతాపి జీర్ణం అని పొట్ట మీద రాసుకున్న సంగతి బయటపెట్టి తన దారిని తాను వెళ్ళిపోయాడు. తను ఇతరులను మోసం చేయదలుచుకున్నందుకు తనకే మోసం జరిగింది కదా అని ఇల్వలుడు చాలా విచారించాడు. అంతటితో కథ కంచికి వెళ్ళింది. మనం ఇంటికి వచ్చాం. కథ సమాప్తం. ఈ కంటెంట్ మీకు నచ్చితే లైక్ చేయండి, బంధుమిత్రులు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని కాల్ కూడా నొక్కండి. ఇలా చేయడం వల్ల నేను పెట్టబోయే తదుపరి వీడియోలన్నీ కూడా మీరు చూసి ఆనందించవచ్చు. ఈ కథలపై మీ విలువైన అభిప్రాయాలని కామెంట్లో తప్పక తెలపండి. చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయడము, కామెంట్లు పెట్టడం చేయట్లేదండి. దయచేసి అవి చేయండి. అది మాకు ఎంతో ఎంకరేజ్మెంట్ ఇస్తుందండి. థ్యాంక్ యూ వెరీ మచ్.